వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీష్మ ద మాస్టర్. ఈరోజైతే మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రముఖమైన 2 వనదేవతల ఆలయాల గురించి చెప్పడం జరుగుతుంది. అందులో ఒకటైతే జగ్గంపేట మండలం మల్లిసాలలో ఉన్నటువంటి సింగారమ్మ సింత అమ్మవారి దేవాలయం ఒకటి, రెండవది సీతపల్లి వాగు దగ్గర ఉన్నటువంటి గడిబాపనమ్మ తల్లి టెంపుల్. ఈ 2 కూడా పవర్ఫుల్ టెంపుల్స్. ఈ మనకి ఏజెన్సీలో ఉన్నటువంటి ముఖ్యమైన దేవాలయాలు. ఈ జర్నీ అయితే ఫారెస్ట్లో ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, షేర్ చేయడం లేదు. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే మన జర్నీ జగ్గంపేట దాటం. జగ్గంపేట నుంచి మల్లిసాల దగ్గర ఉన్నటువంటి సింగారమ్మ సింత ఆలయానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదేవిధంగా కాకినాడ నుంచి అయితే 50 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి అయితే 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది చాలా దగ్గర, ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరూ కలిసి వెళ్ళే టెంపుల్స్. అంతేకాకుండా జర్నీ కూడా ఇటు ప్రకృతి పరంగా ఉంటుంది, ఆధ్యాత్మికంగా ఉంటుంది అన్నమాట. 2 కూడా ఈ మనం ఖచ్చితంగా ఒక డిఫరెంట్ వైబ్ వస్తుందన్నమాట ఈ జర్నీలోని. ఈ టెంపుల్స్ 2 కూడా చూడండి, ఇక్కడ మనం డీప్ ఫారెస్ట్లో ఉన్నటువంటి అనుభూతి కలుగుతుంది. ఈ సింగారమ్మ సింత దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక వెదురు వనాలతో ఉండి చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అస్సలు మిస్ అవ్వద్దు ఈ జర్నీని. ఇక్కడైతే కోతులు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. వెళ్ళేటప్పుడు అయితే వాటికి రోడ్డు పక్కన ఆహారం అయితే పెట్టవద్దు, వాటిని సోమరిపోతులాగా మనమే తయారు చేస్తున్నాం. నేను నా వీడియోస్లో ఎక్కువ చెప్తూ ఉంటాను, ఆన్ ది వేలో ఎక్కువ ఎంజాయ్ చేయండి ఆ స్పాట్కి వెళ్ళి కన్నా అని. అదేవిధంగా మనకి ఆన్ ది వేలోనే బాగుంటుంది. మీరు అస్సలు ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వద్దు, ఆగితే చూసుకుంటా వెళ్ళండి. అదిగో మాటలోనే మనం సింగారమ్మ తల్లి సింత టెంపుల్ దగ్గర వస్తాము. ఇక్కడైతే మాత్రం సండేస్ అయితే చాలా రష్గా ఉంటుంది. అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ దూరం నుంచి ఎక్కువ వస్తుంటారు. ఇది ఒక దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి దేవస్థానం సింగారమ్మ సింత. జగ్గంపేట నుంచి రంపచోడవరం, మారేడుమిల్లి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఈ టెంపుల్ని స్కిప్ చేస్తుంటారు, కానీ ఖచ్చితంగా వెళ్ళవలసిన టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఈసారి నెక్స్ట్ వెళ్ళినప్పుడు అయితే అసలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే మారేడుమిల్లి లేట్ అయిపోతుందని మన వాళ్ళు స్ట్రైట్గా వెళ్ళిపోతుంటారు, కానీ ఇక్కడ ఆగి పరిసరాలు చూసి అమ్మవారిని దర్శించుకుని వెళ్ళండి. మీరు అనుకున్న కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ టెంపుల్ దగ్గర అయితే చాలా శక్తి ప్రశాంతంగా ఉంటుంది, చాలా శక్తి స్వరూపిణి కూడా చెప్తుంటారు. ఇక్కడ కోరికలు తీర్చుకోవడానికి, ముక్కులు తీర్చుకోవడానికి అయితే ఎక్కువ జనం వస్తుంటారు. దానివల్ల కొంచెం రష్గా ఉంటుంది సండే టైంలోని. మనం అయితే అమ్మవారిని దర్శించుకుందాము. ఇక్కడ మీకు ఇంకొక విశేషం ఏంటంటే, అమ్మవారి ఆ వెనకాల కనిపిస్తుంది కదా చింత చెట్టు దగ్గర ఉంటారు అన్నమాట. చింత చెట్టులో రూపంలో కనిపిస్తుంటారు. సింగారమ్మ చింత అని అందుకే పిలుస్తుంటారు అన్నమాట. ఇక్కడ సండేస్ అయితే మాత్రం ముందుగా చెప్పినట్టు అస్సలు ఖాళీ ఉండదు. వీకెండ్ టైంలో మనకి ఎప్పుడు కూడా అలా ఉంటుంది. కోతులు బెడద మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీతో వచ్చి మొత్తం డైరెక్ట్ టెంపుల్ వరకు కూడా ఏ విధమైన ఇబ్బందులు పడకుండా చేరుకునే టెంపుల్ ఏంటంటే సింగారమ్మ సింత టెంపుల్. ఇది మెయిన్ రోడ్కి చేర్చి ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ట్రాన్స్పోర్ట్కి. ఇక్కడ డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు. అదే మిగతా టెంపుల్స్ అయితే కొంచెం నడిచి వెళ్ళడం ఉంటుంది. ఈ టెంపుల్ దగ్గర అయితే అలాంటిది ఏమి ఉండదు. ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న తర్వాత తిరిగి మేము గడిబాపనమ్మ టెంపుల్ దగ్గరికి చేరుకోవడం జరిగింది. అదిగో కనిపిస్తుంది కదా, ఆ కారే మా ఫ్రెండ్ తీసుకున్నది. దాని మొక్కు చెల్లించుకోవడానికే మేము సింగారమ్మ చింత అమ్మవారి టెంపుల్కి, గడిబాపనమ్మ తల్లి ఈ 2 కూడా చేరుకుంటున్నాము. ఇప్పుడైతే మా జర్నీ గడిబాపనమ్మ తల్లికి చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మా ఫ్రెండ్ సత్యనారాయణ చాలా యాక్టివ్గా ఉంటాడు. అదిగో కనిపించేది చిన్నబాబు. మా జర్నీ ఎప్పుడు చెప్తుంటాను, మీకు ఎక్కువగా బైక్లో జర్నీ చేస్తుంటాము. ఈసారి ఏమైందంటే మా ఫ్రెండ్ కార్ తీసుకోవడం, ఈ కార్లో వెళ్ళేటప్పుడు అయితే మా వాళ్ళు సందడి ఎలా ఉంటుందంటే మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది. మేము ఎప్పుడు కూడా ఇదే విధంగా ఉంటాము. కానీ మా ఫ్రెండ్స్ అందరికీ కొంతమందికి చాలా అసూయ ఉంటుంది అన్నమాట. అసూయ అంటే మంచి అసూయే. మీరందరూ కూడా మంచిగా ట్రిప్లు వేస్తుంటారు, మాకు మాత్రం ఎప్పుడు అవకాశం ఇవ్వరు, మమ్మల్ని కూడా తీసుకెళ్ళొచ్చు కదా అంటారు. కానీ మాకు అలా సెట్ అవుతుందన్నమాట. మా చిన్నప్పటి నుంచి కూడా ఇంచుమించు ఈ 6 మెంబర్స్
ఎక్కడికి వెళ్ళినా వెళ్తూ ఉంటాం అండి. అంటే సంవత్సరానికి ఇంచుమించుగా 3-4 ట్రిప్లు వేస్తుంటాం. లాంగ్ లోకల్లో అయితే జనరల్గా మీట్ అవుతూ ఉంటాం. ఈ జర్నీ చూడండి ఎలా ఉందో మీ కళ్ళతో మీరే చెప్పొచ్చు. I wish I could just hit delete. Why you gotta ruin this for us? Spoil the fun, just be done. I have seen enough to call your bluff. Oh, didn't come here for you. Knew you killing the mood. Oh, you being so rude. Get out of my way. Didn't come here to fight. Carry on with your night. Stay out of my sight. Get out of my way. Didn't come here for you. Knew you killing the mood. Oh, you being so rude. Get out of my way. Didn't come here to fight. Carry on with your night. ఆన్ ది వేలో ఈ సీన్ చూసేటప్పుడు మాకు మైండ్ బ్లోయింగ్ మాట. ఎందుకంటే ఒక 12 మంది ఉన్నారు. అందరూ కూడా ఒకటే బైక్లు వేసుకుని అందరూ రైడర్స్ అందరూ జర్నీ చేస్తున్నారు. ఆ ట్రూప్లో జర్నీ చేయాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. ఇంకా ఆ కోరిక ఏమాత్రం తీరుతుంది అనుకుంటున్నాను ఎప్పుడొకప్పుడు. ఇలాంటి ట్రిప్లు వేయడానికి సాధారణంగా మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేమైతే 6 మెంబర్స్ వెళ్ళామంటే మనిషికి ఒక 600-500తో ఈ ట్రిప్ కంప్లీట్ చేస్తుంటాం. అంత బడ్జెట్లో ఉంటుంది మా ప్రయాణం అంతా కూడా. ఇప్పుడు ఈ కార్లో అయినా సరే అంతే, బైకులు అన్న అంతే ఇంచుమించు. అంటే అందరూ కూడా 125cc బైకులు ఉంటాయి. తక్కువ ఇద్దరం ట్రావెల్ చేస్తాము, దానివల్ల సేవ్ అవుతుంది. అక్కడ ప్రిపరేషన్ ఫుడ్ కూడా మేము ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాము, దానివల్ల తక్కువలో ట్రావెల్ చేస్తుంటాం అన్నమాట. ఈ రూట్లో ఎంతమంది ట్రావెల్ చేశారు, మీ జర్నీ విశేషాలు ఏమిటి, ఈ టెంపుల్స్ ఎలా ఉంటాయి కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. మీకు నచ్చిన వీడియో ఇది అన్నదే నా వీడియోస్లో అది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అందుకని వాటర్ ఫాల్స్ వీడియో ప్లేలిస్ట్ ఉంటుంది. మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం వాటర్ ఫాల్స్ అన్నీ అందులో ఉంటుంది. అదేవిధంగా టెంపుల్స్ వీడియో ఒకటి ఉంటుంది, అందులో మెయిన్ టెంపుల్స్ ఉంటుంది. నా జర్నీ వచ్చేటప్పటికి మెయిన్ వాటర్ ఫాల్స్, టెంపుల్స్, టూరిస్ట్ ప్లేస్లు ఈ 3 కామన్గా ఉంటాయన్నమాట. ఈ గడిబాపనమ్మ టెంపుల్ వచ్చేటప్పటికి సీతపల్లి వాక్కి దగ్గరగా ఉంటుంది, రంపచోడవరం కూడా దగ్గరగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే రంపచోడవరం మారేడుమిల్లి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటారు తప్ప ఈ గడిబాపనమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఆగడానికి ట్రై చేయరు, లేట్ అయిపోతుందని. కానీ ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకోండి, మీ కోరిన కోరికలు తప్పనిసరిగా తీరుతాయి. ఈ టెంపుల్ సరౌండింగ్ అయితే వ్యూ చాలా బాగుంటుంది. ఒకసారి దిగి టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా చూడండి, వెనకాల బాగుంటుంది. మీరు రంపచోడవరం మారేడుమిల్లి వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే ఈ టెంపుల్ అసలు మిస్ అయ్యొద్దు, తప్పనిసరిగా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇట్లు భీష్మ ద మాస్టర్.